విధముగా మూఢుడైన మానవుడు నామరూపముల వెనక భాషించు అస్థి భాతి ప్రియా రూపుడకు పరమాత్మను గాంచలేకున్నాడు. కాంచినవాడు ధన్యుడగుచున్నాడు. నిష్కల్మష హృదయముతో శ్రీహరిని భక్తి చేయు వారికి అతడు సులభుడగును. ఆధ్యాత్మిక విజ్ఞానము యొక్క పరాకాష్ఠ ఎక్కడ ఉన్నదో, అంటే విజ్ఞానం ఎక్కడ అంతం అవుతుందో అక్కడ ఆధ్యాత్మికత మొదలవుతుంది అని ఐన్స్టీన్ చెప్పాడు. న్యూటన్ పేరు వినని వాడు ఎవరు ఉండరు, చాలా గొప్ప సైంటిస్ట్. మ్యాథమెటిక్స్ లో 2 కొత్త విధానాలు అతను కనుగొన్నాడు. డిఫరెన్షియల్ క్యాలిక్యులస్, ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అని 2 గణితాత్మకమైనటువంటి విధానాలు ఉన్నాయి. న్యూటన్ కంటే ముందు అవి లేవు. తను కనుక్కున్నాడు. అది గ్రహాల గతులు లెక్క కట్టడానికి కొత్త విజ్ఞానాన్ని కనుక్కున్నాడు, మ్యాథమెటిక్స్ అతను. సరే, లైట్ లో అద్భుతం, న్యూటన్స్ రింగ్స్ అని, న్యూటన్స్ కలర్స్ అని, ఇలాగా కనుక్కున్నటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు బైబిల్ మీద రీసెర్చ్ చేశాడు. ఆ విషయం ఎవడు చెప్పడు. అంత మేధాశక్తి సంపన్నుడైనటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు బైబిల్ మీద రీసెర్చ్ చేసి ఏం కనుక్కున్నాడు తెలీదు. అదెవడు చెప్పడు మనకి. ఎక్కడో ప్రమాదవశాత్తు ఎక్కడో ఎవడో ఆయన జీవిత చరిత్ర రాస్తూ ఈ విషయం రాశాడు. ఇంకోటి ఏంటి రాశాడు, ఎర్త్ క్వేక్స్ కి గ్రహాలకి మధ్య ఉన్నటువంటి సంబంధం రాశాడు ఆయన. అది చెప్పరు. ఎర్త్ క్వేక్స్ అంటే తెలుసు కదా, భూమిలో వచ్చేటటువంటి భూకంపాలకి గ్రహ గతులకి మధ్య ఉన్నటువంటి సంబంధం రాశాడు ఆయన. ఇవంతా చెప్పరు వాళ్ళు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఆధ్యాత్మికత విజ్ఞానము ఎక్కడ అంతమవుతుందో అక్కడ మొదలవుతుంది. ఎక్కడ మొదలవుతుంది? అది చేతనత్వ విజ్ఞానంలో మొదలవుతుంది. మన చేతనత్వము సంకుచితమైనటువంటి చేతనత్వము, జన్మ మృత్యువు యొక్క బంధాలలో ఇరుక్కుపోయినటువంటి చేతనత్వము అలా ఇరుక్కుపోనక్కర్లేదు. నువ్వు అమరత్వాన్ని పొందవచ్చును. మొదటిది, అమరత్వాన్ని పొంది తింటూ కూర్చుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. మీకు చావు లేదు. పొద్దున్న లేవగానే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఇంకా అంతే. ఎలా ఉంటుంది ఆ లైఫ్? ఊహించుకోండి మీరు ఒకసారి, ఎంత బోర్ కొడుతుందో అది. అంచేత అమరత్వం మీకు లభించడం లేదు. అమరత్వం ఎప్పుడు లభిస్తుంది అంటే దానికి తగిన పని మీ దగ్గర ఉంటే. అది ఎప్పుడు లభిస్తుంది మీకు? జన్మాంతరాల వరకు కంటిన్యూస్ గా చేయగలిగేటటువంటి పని మీకు ఉండాలి. ఎలాంటి పని ఉండాలి? ఒక జన్మలో పూర్తయ్యే పని లాభం లేదు. ఋషుల ప్రణాళిక ఎలా ఉంటుంది? కొన్ని లక్షల సంవత్సరాలకి ప్రణాళికలు వేస్తారు వాళ్ళు. 5-year ప్లాన్ వేసి నిభాయించుకోలేక చూస్తున్నాం మనం. ఏ 5-year ప్లాన్ కరెక్ట్ గా అనుకున్న టైంకి జరగదు. కానీ ఋషుల యొక్క యుగ యుగాల ప్లాన్లు గీటు దాటకుండా జరుగుతాయి. 2000 వచ్చేసరికల్లా ఎన్ని మార్పులు వచ్చాయో మీకే ఆశ్చర్యం వేస్తుంది మీరు ఆలోచిస్తే. 5 ఏళ్ల కిందట ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఉందా? ఈ 5 ఏళ్లలో ఎంత మారిపోయింది? జీవితం మీకు ఏమైనా అవగాహన వస్తుందో అసలు ఎంత మారిపోయిందో? సూర్యోదయం వస్తే ఎంత గొప్ప, రోజు సూర్యోదయం అవుతుంది కనుక మీకు తెలియటం లేదు. అలాగే ఈ కంప్యూటర్ టెక్నాలజీ మీ జీవితాన్ని ఎంతలాగా మార్చివేయుచున్నదో, ఎంతలాగా మార్చివేయబోతోందో మీకు అర్థమవుతోందా? ఏదైనా ఏమవుతోంది? ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాను నేను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రపంచంలో వినొచ్చు నేను మాట్లాడుతున్నది. ఎక్కడున్నా వాడికి ఇంట్రెస్ట్ ఉంటే. ఎవరింట్లో వాళ్ళకి అలా ఉంటుంది. న్యూస్ పేపర్స్, ఏది ఎప్పుడు ఏది జరిగినా తక్షణం అందరికీ అందిపోతూ ఉంటుంది. మీరు ఊహించలేరు దాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చు. స్కూల్స్ కాలేజెస్ ఏం ఉండవు, ప్యాకెట్స్ ఉంటాయంతే. ఫస్ట్ ప్యాకెట్, సెకండ్ ప్యాకెట్, థర్డ్ ప్యాకెట్. ఎవడి కంప్యూటర్లో వాడు ఫీడ్ చేసుకుంటాడు,
పరీక్ష ఎక్కడో సెంట్రల్ గా ఉంటుంది ఒక కంప్యూటర్, సెంట్రల్ కంప్యూటర్. వెబ్సైట్లు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నారుగా, అది టెస్ట్ పెట్టేస్తుంది మీకు. ఏముండవు అసలు ఇంటర్వ్యూలు అవి ఇంకొండవు. ఇంటర్వ్యూలు ఎందుకు, నీకే తెలుసు. నువ్వు వెబ్సైట్ ఆన్ చేయలేకపోయావు అనుకో, నీకు ఉద్యోగం రాదు. నువ్వు మళ్ళీ ఇంటర్వ్యూ చేయక్కర్లే వేరుగా. వాడు ఆ ఇంటర్వ్యూ కండిషనే అలా పెడతాడు. నీకు తెలిస్తే ఓపెన్ అవుతుంది, అది తెలియకపోతే ఓపెన్ కాదు, ఫినిష్ ఎగిరిపోయింది అక్కడ. అంచేత చాలా విచిత్రమైనటువంటి జీవిత కాలంలో మనం ప్రవేశించబోతున్నాము. కానీ ఇదంతా కూడా ఆధ్యాత్మికవేత్తకి చాలా సులభం. ఇంత పెద్ద కంప్యూటర్ టెక్నాలజీ కూడా ఆధ్యాత్మికవేత్తకి. ఇంచేత వివేకానంద ఒక 10 ఏళ్ల బాలుడు వచ్చి నాకు దీక్ష ఇమ్మంటే ఏం చెప్పాడు? నేను కాదు, ఒక క్రిస్టమస్ రోజు నీ పుట్టినరోజు నాడు ఒకడు నీకు వెండి గిన్నె ఇస్తాడు, వాడు నీకు గురువు అవుతాడన్నాడు. అంటే ఎంత కంప్యూటర్ టెక్నాలజీ అది చెప్పగలిగాడు కదా. అది కంప్యూటర్ చెప్పలేదు గ్యారంటీగా. నువ్వు రేపు ఏం చేయబోతున్నావో కంప్యూటర్ చెప్పలేదు. కానీ ఆ 10 ఏళ్ల కుర్రాడు కరెక్ట్ గా క్రిస్టమస్ రోజున ఇంకొక వ్యక్తి ఇండియా నుంచి వచ్చినప్పుడు వాడికి ఒక వెండి గిన్నె ఇస్తాడు అని ఎంత కరెక్ట్ గా చెప్పగలిగాడు. అలాంటి ఋషులు చాలా ఈజీగా చెప్పేస్తారు, చాలా ఈజీగా చెప్తారు. సాయిబాబా చెప్పలే, షిర్డీ సాయిబాబా ఎన్ని చెప్పాడు. కంప్యూటర్ టెక్నాలజీ ఎంత వాళ్ళకి నథింగ్. ఆ విద్య నేర్చుకోవాలి, అదే ఆధ్యాత్మికత తప్ప ఇంతోటి మీ రోగాలు తగ్గటం, తిండి లేని వాడికి తిండి రావటం, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం రావటం, ఇది ఆధ్యాత్మికత కాదు. ఇది ఆధ్యాత్మికత యొక్క అతి దూరపు ప్రభావం. అంటే ఎక్కడో మంచి అద్భుతమైనటువంటి మల్లెపూల తోట ఉంటే, చాలా పెద్ద తోట ఉందనుకోండి, 20 ఎకరాలు 30 ఎకరాల క్షేత్రంలో, మీరు అక్కడికి వెళ్ళకపోయినా ఇక్కడికి వాసన వేస్తూ ఉంటుంది, కానీ ఆ తోట ఎలా ఉందో మీకు తెలియదు. అలాగే గురువుల యొక్క ఉనికి వల్ల ఇవంతా జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇవంతా గురువులకి అసలు తెలియదు. మీరు వాళ్ళని అడిగారు, క్రైస్ట్ బట్ట తగిలింది ఓ గుడ్డామికి, కళ్ళు వచ్చేసాయి. క్రైస్ట్కి తెలియదు ఆ సంగతి. మరి అందరికీ క్రైస్ట్ బట్ట తగులుతుంది కదా, కళ్ళు వస్తాయా? క్రైస్ట్ బట్ట తగులితే వస్తుంది, నువ్వు తగలనిస్తే. ప్రశ్న ఏంటి అంటే తగలనివ్వాలి. అది ఇక్కడ చెప్తున్నాడు ఈ అవతారాలలో. అస్థి భాతి ప్రియ రూపుడకు పరమాత్మను గాంచలేకున్నాడు, గాంచినవాడు ధన్యమగుచున్నాడు. నిష్కల్మష హృదయముతో శ్రీహరిని భక్తి చేయు వారికి అతడు సులభుడవుతున్నాడు. సూతుడు చెప్పుచున్నాడు, వేదవ్యాస భగవానుడు భాగవత పురాణమును రచించెను. శ్రీకృష్ణుడు వైకుంఠమును కేతించగానే కలియుగ మానవులు అజ్ఞానవశులేరి. అట్టి వారిని ఉద్ధరించుటకు సర్వవేద సమానము కళ్యాణప్రదమగు భాగవతము ఆవిర్భవించినది. ఈ పురాణము జీవుల అజ్ఞానాంధకారమును తొలగించుటలో ఆదిత్యును వంటిది. వేదేతిహాసములలో సారభూతముగు విషయమును గ్రహించిన వ్యాసుడు శ్రీమద్ భాగవతమును రచించెను. దానిని తన కుమారుడు వైరాగ్య పురుషుడు అగు శుకయోగికి వినిపించెను. శుకుడు గంగా తీరమున మునిజన పరివేష్టితుడై విరాగి అయి ప్రాయోపవేశము చేయుచున్న పరీక్షణ్ మహారాజుకు బోధించెను. ఆ సమయమున శ్రోతలలో సూత మహర్షి కూడా ఉండెను. అర్థమవుతుంది కదా? అర్థం కానప్పుడు ఆపి అడగండి. శౌనకాది మునుల్లారా, గంగా తీరమున శ్రీ శుకుడు పరీక్షిత్తునికి బోధించిన భాగవతమును నేను వినియుంటిని. ఆయన దయచే అవగతమనర్చుకుంటుని, దానినే మీకు బోధింతును అని సూత మహర్షి అనెను. సూతుని మాటలు నాలకించిన శౌనకాదులు ఇలా పలికిరి, సూతుడా, పరమ పవిత్రమైన ఈ భాగవతము ఏ యుగమున చెప్పబడినది, ఎచ్చోట ఇది చర్చింపబడెను, వ్యాసుడు భాగవతము వ్రాయుటకు గల కారణమేమి, వ్యాసపుత్రులకు శుకదేవుని గురించి మేమెరుగుదుము, అతడు మహాజ్ఞాని, అభేద దర్శనము చేయువాడు అనుచు శుకుని గూర్చి చెప్పసాగిరి. శ్రీ శుకుడు దిగంబరుడై వనములకేగుచుందను. ఒక చోట కొందరు అప్సర స్త్రీలు ఒక సరోవరమున వివస్త్రులై స్నానమాచరించుచుండరి. ఆ సమయమున
శ్రీ శుకుడు యౌవన సౌందర్యముతో శోభించుచు దిగంబరుడై వెడలుచుండెను. అప్సరసలు ఆయనను గాంచిరి. ఆయనను వస్త్రములు ధరించలేదు. ఆ మహాత్ముని మనమున దాల్చి నమస్కరించిరి. ఆ తర్వాత వ్యాసుడు అరుదించెను. పుత్రుని అన్వేషించుచూ వచ్చెను. ఆయన వృద్ధుడు, పైగా వస్త్రములు ధరించి ఉండెను. అయినను వ్యాసుని చూడగానే అప్సర స్త్రీలు వస్త్రములు ధరించి సిగ్గుతో నిలబడరి. వ్యాసుడు వారిని ప్రశ్నించెను. అప్సరసరాలా, ఏమిటి మీ వింత ప్రవర్తనము? నా కుమారుడు యవ్వనవంతుడు, అతన్ని చూచి మీరు సిగ్గుపడలేదు. నన్ను గాంచి సిగ్గుపడుచుంటిరి, కారణమేమి అని అడిగాను. అయ్యా, నీ కుమారుడు యవ్వనవంతుడైనను అతడు నీవలే మమ్మల్ని ప్రశ్నించలేదు. ఆయన యువకుడైనను వృద్ధునితో సమానుడు, అందుచేత ఆయన్ను చూచి మేము సిగ్గుపడలేదు. మీరు మమ్మల్ని గుర్తించినారు, పైగా కారణం అడిగారు అని సమాధానముసిగినారు అప్సరస స్త్రీ. అంటే ఏ స్థితిలో ఉండాలి? మరిచన్ ఏతద్ విశ్వము. శుకుడు ఆ స్థితిలో ఉన్నాడు కనుక ఈ స్తంభం ఎలా ఉన్నాడు, శుకుడు అలాగే ఉన్నాడు. ఆ మానసిక స్థితి ఉంటేనే ఈ భాగవతము దిగుతుంది కిందకి. ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాను తప్ప రాయి అయిపోమని చెప్పడంలే. ఇంచేత ఏం చేయాలి మీరు? పానీయంబులు. ఇంచేత శుకుడు ఆ స్థితిలో ఉన్నాడు కనుక అసలు వీళ్ళెవరు కనిపించలే శుకుడికి. కానీ వ్యాసుడు ఆ స్థితిలో లేడు. ఇంచేత కొడుకు వెంటబడ్డాడు, మోహం ఉంది. వ్యాసుడు కూడా మామూలుగా ఆ స్థితిలోనే ఉంటాడు, అప్పుడు లేడు, ఆ క్షణంలో లేడు. వ్యాసుడి యొక్క జ్ఞానాన్ని మనం ఏం తక్కువ అంచనా వేయక్కర్లే. ఆ క్షణంలో పుత్ర అనే స్థితిలో ఉన్నాడు. ఏమైంది? ఆ స్థితి నుంచి చ్యుతుడయ్యాడు. ఆ స్థితిలోనే ఉండేవాడు అచ్యుతుడు ఎప్పుడు కూడా. అంచేత శ్రీకృష్ణుడికి ఇంకో పేరేంటి? ఎప్పుడు అదే స్థితిలో ఉంటాడు. అచ్యుతుడు అంటే అర్థం అది. ఎప్పుడు కూడా నిరంతరము ఏ పని చేస్తున్నా శ్రీకృష్ణుడు ఆ అచ్యుత స్థితి. మరిచన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమం సురవర. శుకునకు భేదము గోచరించదు. ఆ దివ్యాత్మనికి స్త్రీలో స్త్రీత్వము గోచరించదు, బ్రహ్మమే గోచరించును. అతడు అందరిలోనూ అంతటా పరమాత్మనే దర్శించును. సూతుడా, అవధూత యొక్క అట్టి శుకబ్రహ్మ గంగా తీరమును ఎట్లు లభించెను? అతడు గృహస్థుల ఇండిలో 12 నిమిషముల కన్నా ఎక్కువ కాలము నిలవడు. ఏ అవధూత కూడా 12 నిమిషముల కంటే ఊళ్ళల్లో ఉండకూడదు, అడవుల్లో ఉండాలి. అప్పుడు వాడు అవధూత. అట్టి దివ్యాత్ముడకు శుకుడు 7 రోజులు గంగా తీరమున ఎలా నిలబడను? మహాత్ముడైన శుకయోగి నుండి భాగవతామృతము పానము చేసిన పుణ్యాత్ముడు పరీక్షిత్తును గూర్చి కూడా మాకు తెలుపుము. అసలు అవధూత ఎప్పుడు ఎక్కడ స్థిరంగా ఉండడు, ఇంచేత తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఎవరికి ఎక్కడ అవసరం అవుతే అక్కడ మనకి తెలియకుండా చాలా పనులు చేసేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటిది 7 రోజుల పాటు ఒకే చోట ఉండి ఒకే వ్యక్తికి బోధ చేశాడు. అది ఎలా సంభవమైంది? శౌనకాది మునులు ఇలా ప్రశ్నించగా సూతుడు భాగవత రచనకు గల కారణమును రచనోద్దేశ్యమును తెలుపుచున్నాడు. వ్యాసుని నైరాశ్యము. ద్వాపర యుగము ముగియు సమయము ఆసన్నమయ్యను. సరస్వతీ నందనునకు వ్యాసుడు ఒకనాడు సరస్వతీ నదీ జలములతో స్నానాది కర్మలను ముగించి నిర్మలమై పవిత్రమై నొప్పారు బదరికాశ్రమున్న ధ్యాన చిత్తముతో కూర్చుని ఉండెను. వ్యాసుడు వేదములను సంస్కరించిన మహనీయుడు, అష్టాదశ పురాణములకు కర్త అయినవాడు, బ్రహ్మసూత్రములను రచించినవాడు, వేదవ్యాసుడని కీర్తింపబడెను. వ్యాసుడు అశ్రుపూర్ణ వదనుడై విచారముతో కూర్చునుండెను. ఆ దారిన అదే సమయానికి వెడుచుండిన నారద మహర్షి వ్యాసుని గాంచెను. వ్యాసుని ముఖారవిందమున గోచరమయ్యే బాధను గ్రహించెను. వ్యాసుని ప్రశ్నించెను. పరాశరాత్మజ, నీ వదనమున విషాద ఛాయలు అమలుకొనుటకు కారణమేమి? సర్వశాస్త్ర పారంగతులైన మీకు అశాంతి ఎలా ఏర్పడినది? ధాతవు, భారత శృతి విధాతవు, వేద పదార్థ జాల విజ్ఞాతవు,
కామముఖ్యరిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవు. నీవు చెల్లించి చెల్లరే కాతరు కైవడిన్ వగన కారణమేమి పరాశరాత్మజ. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. నారదుని మాటలు నాలకించిన వ్యాసుడు ఇలా పలికెను, నారద మునీంద్ర, అదే నాకును తెలియటం లేదు. ఏమన్నాడు? నువ్వు ఏదడిగావో అదే నాకు డౌట్, నాకెందుకు బాధగా ఉందో తెలియటం లేదన్నాడు. నీవు త్రిలోక సంచారివి, జ్ఞానివి, నీకు తెలియని విషయము లేదు. నీవు సూర్యుని వలె 3 లోకముల యందును చరించుచుందువు, వాయుదేవుని వలె నిఖిల లోకముల యందు మెలుగుచుందువు, బ్రహ్మ శరీరము నుండి పుట్టినవాడవు, పురాణ పురుషుడైన విష్ణుమూర్తిని కీర్తించుచుందువు, అన్ని దిక్కుల యందు నీ పవిత్ర పాదములు నుంచితివి, గొప్ప విజ్ఞానవంతుడివై తరించితివి. మునీంద్ర, నీకు తెలియని ధర్మము ఏ లోకమును లేదు, సమస్తమును దర్శించిన వాడు. ఈ నా నైరాశ్యమునకు కారణమేదియో నీకు తెలియను, దయతో వివరింపుము. అంటే వ్యాసుడు, నేను ఇంతగా చదివాను, ఇన్ని తెలుసుకున్నాను. ఆ 2 శ్లోకాలు చదివేయండి మీరు. యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. ఇంచేత వ్యాసుడు ఎందుకో విచారంలో ఉన్నాడు. ఎందుకు విచారంగా ఉన్నానో అతనికి అర్థం కాలేదు. వేదాలు రాశాను, పురాణాలు రాశాను, ఉపనిషత్తులు రాశాను, స్మృతులు రాశాను, షడ్ దర్శనాలు రాశాను. ప్రపంచానికి నేను ఎంత జ్ఞానం ఇవ్వగలనో ఆ జ్ఞానం అంతా కూడా రాసేశాను. అయినా నాకు ఏదో లోపము. మోనాలిసా బొమ్మ ఎవరైనా చూశారా? మోనాలిసా పేరు విన్నారా ఎవరైనా? ఎవరు బొమ్మ వేశారు? లియోనార్డో విన్సీ రాశాడు. అందులో లోపం ఏంటి? ఆ బొమ్మలో ప్రపంచంలో ఉన్నటువంటి అందకత్తెలలో ఒక బొమ్మ, అది గుర్తుంచుకోండి. ఆమె చిరునవ్వును చూసి ఇప్పటికీ మనుషులు మూర్చిపోతూ ఉంటారు. కానీ ఆ బొమ్మలో, ఆ ఫోటోలో, ఆ చిత్రంలో ఒక లోపం ఉంది. గట్టిగా చెప్పండి. కళ్ళల్లో చిరునవ్వు అద్భుతం. అది ఆవిడది. అది ఆ రహస్యం ఇప్పటికీ ఎవరికి అర్థం కాలే. వ్యాసుడి పరిస్థితి అదనమాట. మీరు ఇప్పుడు ఎలాగ లోపాన్ని పడి, ఆవిడ కనుబొమ్మలు లేవు, మోనాలిసా కనుబొమ్మలు లేవు. అది కానీ ఆవిడ అది ఎంత అందంగా ఉంటుందంటే ఆ బొమ్మ, అసలు ఆ కనుబొమ్మలు లేకపోతే మనిషి ఎలా ఉంటాడు ఊహించుకోండి. అసహ్యంగా ఉంటాడు కదా. కానీ అది ఆ ఆర్ట్ గొప్పతనం. అసలు ఆవిడ గుర్తుపట్టలేదు. అది చెప్తే తప్ప ఆవిడికి తెలియదు. ఇప్పుడు చూస్తే మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా చూడండి, ఆ కనుబొమ్మలు లేవు మోనాలిసాకి. అది ఎందుకు చెప్పాను అంటే అలాగే ఉంది వ్యాసుడి పరిస్థితి కూడా. అంతా చేశాను, ఏదో నైరాశ్యం. ఎందుకంటే తెలీదు. నువ్వు నారదుడివి, త్రిలోక సంచారివి, 3వ అవతారానివి భాగవత ప్రకారం కదా. ఎలాంటి వాడు? జ్ఞానం ఇచ్చేటటువంటి వాడు. అంచేత ఎక్కడ మీ అనుమానాలకి నివృత్తి వస్తుందో అక్కడక్కడ నారదుని అవతారం ఉంటుంది. అది మీరు రక్షించాలి. లక్షించుచునంటే అర్థం అది నారదుడిని మీరు చూడగలగాలి. అక్కడక్కడ ఏ సమస్యకి పరిష్కారము లేదో దానికి పరిష్కారము నారదుడు చెప్తాడు. ఇంకోటి చెప్పడు ప్రపంచంలో. అంచేత ఎప్పుడెప్పుడు మీకు మీ ద్వారా అది ఇంకా మీరు దాన్ని సాల్వ్ చేయలేకపోవాలి. దానికి జవాబు మీ దగ్గర ఉండదు. ప్రపంచంలో ఎవరి దగ్గర లేనటువంటి ప్రశ్నలకి జవాబు. అంచేత వేదవ్యాసుడికి జవాబు రావాలి అంటే నారదుడు ఇవ్వాల్సిందే. తమాషా ఏంటంటే వ్యాసుడు ఎన్నో అవతారం. మీకు హోంవర్క్ పుస్తకం తర్వాత చెప్పిన తర్వాత ముందు ఈ అవతారాలన్నీ రాయింది. వ్యాసుడు ఎన్నో అవతారమో చెప్పండి, నారదుడు ఎన్నో అవతారమో చెప్పండి. ఈ రెండిటికి నారదుడు 3 నేనే చెప్పాను ఇందాక. అంచేత కానీ ఒకటి వ్యాసుడు ఎన్నో అవతారమో నాకు తెలీదు. అంచేత ఆ లింక్ చూసుకోండి మీరు.
నారదుడు క్షణం ఆలోచించి వ్యాసునితో ఇలా పలికెను. అంటే నారదుడికి కూడా ఒక క్షణం ఆలోచించాల్సి వచ్చిందంటే పెద్ద ప్రాబ్లమే అది. అంటే నారదుడు లాంటి వాడికి అసలు ఆలోచన అక్కర్లే, ఇలా ప్రాబ్లం నువ్వు చెప్పగానే అలా రిప్లై వస్తుంది. కానీ వ్యాసుడి ప్రాబ్లంకి ఆలోచించాల్సి వచ్చింది, అది క్షణమే. కానీ ఆలోచించడానికి గ్యాప్ వచ్చింది. మహాత్మా, నీవు ధర్మార్థ కామములను తెలిపడి త్రివర్గముల గురించి మహాభారతాది గ్రంథములలో రచించితివి. శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య గాథలను కీర్తించుచు మోక్షప్రదాయకమగు గ్రంథమును రచింపకుంటివి. గురు చరిత్ర రాయలేదు అన్నాడు. జగద్గురు చరిత్రను రాయలేదు, మిగతా అంతా రాశావు. కానీ ఏది నువ్వు పారాయణ చేస్తే మనిషికి గురు చేతనత్వం లభిస్తుందో అది తప్ప మిగతా అంతా రాశావు నువ్వు. అంటే అసలైంది మిస్ అయ్యాడు కదా, అది రాయన్నాడు. హరినామ స్థుతికి నోచుకోని కావ్యము విచిత్రార్థములతో కూడి ఉండును, కాకుల గర్తపు వలె ఉండను, అహో రూప మహోస్వర అన్నాడు. అంచేత ఇంత మహాభారతం, ఇన్ని వేదాలు, ఇవంతా ఏమన్నాడు? కాకి అన్నాడు. ఎవరితో పోలిస్తే? భాగవతంతో పోలిస్తే. అంటే జగద్గురు చరిత్ర, అదే హరినామ కీర్తన అంటే జగద్గురు చరిత్రతో పోలిస్తే. అంటే హరినామ కీర్తనము అంటే కీర్తన భక్తి అంటే ఏంటి? గురువు యొక్క జీవితంలో ఆ అద్భుతమైనటువంటి లక్షణము ఎలా ప్రస్ఫుటించిందో చెప్పేది కీర్తనం. సర్వసమర్థుడు ఈ కారణాల వల్ల ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు, ఇది కీర్తన. కానీ కీర్తన వల్ల నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? గురువు సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు, గురువుకు అన్నీ తెలుస్తాయి. సంఘటనలు ఏంటి? ఇవన్నీ చెప్తాం. మాయాబజార్లో అందుకని అది క్లిక్ అయింది బాగా. తన జీవిత చరిత్రే చూస్తున్నాడు. చాలా అందమైన పాట అది. పాటను నన్ను పాడలేను, అది అన్ఫార్చునేట్. లేకపోతే అద్భుతంగా ఉండుండేది. ఆ పాట గుర్తొస్తుంది ఆవిడకినా? మొదట్లోనే వస్తుంది మాయాబజార్లో. కాదు, మొదటి పాటేనమ్మా. రెండో పాట కృష్ణలీలలు చెప్తూ ఇలా అన్నాడు, అలా చెప్పాడు, నా మట్టి పుడతలు విరకొట్టేస్తున్నాడు, అది విరకొట్టేస్తున్నాడు అని యశోద దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఏంటది? అది కీర్తన అంటే. చేస్తే ఇక్కడ సడన్ గా ఈయన అయిపోతాడు, బిగిసిపోతాడు. చూసారా సినిమా? గబుక్కుని ఏం చేయి లేచిపోతుంది ఇలాగా. సర్వజ్ఞత్వము. ఇంచేత అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంది, ఇక్కడ ఈయన లీలలో ఆనందిస్తున్నాడు. కానీ సర్వజ్ఞత్వం పోలే. ద్రౌపదే కాదు, అందరి భక్తులది అలాగే తెలుస్తూ ఉంటుంది. కానీ మరి ద్రౌపదికే చేశాడు, నాకెందుకు చేయటం లేదు, నాకు ఆర్తి లేదా, నీకెందుకు లేదు నీకే తెలుసు. నువ్వు మళ్ళా జగద్గురువుని నన్ను అడగక్కర్లే, మీకు ఎందుకు రిజల్ట్స్ రావటం లేదు. ఇంచేత హృదయవాస అనలేకపోయింది ద్రౌపది. అన్నంత వరకు రాలేదు. బృందావనవాస XYZ అంటే ఆదిత్య హృదయం చదవలేదు ఆవిడ. ఆదిత్య హృదయం చదివేసరికి, కానీ చదవటం అంటే ఏంటి అర్థం? పారాయణ చేయటమా? మనసు ఎక్కడో పెట్టుకుని. అర్థం అవ్వాలి మీకు. కీర్తన భక్తి అంటే అది. ప్రతి పదము మనం ఏది వాడుతున్నామో ఆ పదం యొక్క అర్థం. అచ్యుతుడు అంటే ఏంటి అర్థం? ఆ స్థితి నుంచి చ్యుతి కానివాడు అచ్యుతుడు. ఋషికేశ ఆ పదాలకి అర్థం తెలుసునని పాప ఋషులు, పాప అమాయకులు ఇదంతా రాస్తున్నప్పుడు భాగవతం అది వ్యాసుడు ఏమనుకున్నాడంటే ఇవంతా వాళ్ళకి తెలుసు అని. ఇంకంటే ఆ కాలం వాళ్ళకి తెలుసు ఇదంతా. ఋషికేశ అంటే ఇంద్రియాల మీద పరిపూర్ణమైనటువంటి నిగ్రహం ఉన్నటువంటి వాడు. గుడాకేశ నిద్రను జయించినవాడు. నిద్రను జయించిన వాడు ఇంద్రియమును జయించిన వాడితో అడిగను అని. అంచేత ఆ పదాలన్నిటికీ పరంతప అనేసరికల్లా ఇక్కడ పాపం బ్రాకెట్స్ లో అర్జునుడు అని రాస్తాడు. అర్జునుడు కాదు, పరంతప అంటే శత్రువులను గెలిచిన వాడు అని. ఏంటా శత్రువులు? కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యము. మూలాధారానికి కామము, స్వాధిష్టానానికి
క్రోధము, మణిపూరానికి లోభము, ఇలాగ 6 చక్రాలకి 6. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటిని గెలిచినవాడు పరంతపుడు. అంచేత ఒక్కొక్క శ్లోకం భగవద్గీతలో రాసినప్పుడు ఏ మానసిక స్థితిలో నువ్వు ఉన్నావు అర్జున అంటే, ఇంకా అదొక అర్థం, తప్పు అర్థం ఏం కాదు, తెల్లనివాడు ఓకే. ఇంకా రజ్జు, రజ్జు అంటే ఏంటి తెలుసా? రజ్జు అంటే ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? తాడు. ఆ రజ్జు, అరజు అంటే తాడులతో, అంటే ఏంటి? మోహం లేనటువంటి వాడు, బంధాలు లేనటువంటి వాడు. దేంతో బంధాలు లేనటువంటి వాడు? ఇంద్రియాలతో బంధాలు లేనటువంటి వాడు. అంచేత ఆ మానసిక స్థితి గురించి చెప్తున్నాడు అక్కడ వాడు. మీరేమో మనిషిని చూస్తున్నారా? అదే తిట్టాడు అక్కడ. మనిషిలో ఉన్నటువంటి ఆ మానసిక స్థితి తెలియాలి మీకు, అర్థం అవ్వాలంటే. అంచేత వ్యాసుణ్ణి యొక్క బాధకి కారణం ఏమిటి చెప్తున్నాడు? గురు చేతనత్వాన్ని నువ్వు వర్ణించలేదు, గురువు యొక్క లీలలు వర్ణించలేదు, గురువు యొక్క సర్వజ్ఞత్వం గురించి మనుషులకు తెలపలేదు, గురువు యొక్క సర్వవ్యాపకత్వం గురించి నువ్వు తెలపలేదు, గురువు యొక్క సర్వసమర్థత గురించి నువ్వు తెలపలేదు. మరి అన్నీ చెప్పి గురువు గురించి చెప్పకపోతే మరి అశాంతిగానే ఉంటుంది కదా, అది కారణం అన్నాడు. మహాత్మా వ్యాస జటిలమైన వేదాంత శాస్త్రమును ప్రవచించిన నీవు భగవద్భక్తిని గూర్చి ప్రత్యేకముగా ప్రవచించి వైతివి. ఎంతటి జ్ఞానము కలిగినను భక్తి లేనిచే ముక్తి రాదు. భగవానుని అనంత కళ్యాణ గుణములను కీర్తించకపోవటయే నీ ఆవేదనకు ముఖ్య కారణము. హరిభక్తిని విరవిగా వచించడి భాగవత కావ్యమును రచించి నీ హృదిలోని ఆవేదనను పోగొట్టుకొనుము అని తెలియజేశాను. నిత్యకర్మను, నిరుపాధికమగు జ్ఞానమును హరిభక్తి లేకుండా సిద్ధించదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేయబడిన కర్మము ఈశ్వర ప్రేమ కాబోదు. భక్తిరహిత కర్మజ్ఞానములు నిరర్ధకములు కనుక భవబంధములు తొలగించు వాసుదేవుని లీలా విశేషములను వర్ణింపుమని నారదుడు వ్యాసునికి చెప్పెను. భక్తియుతుడు సంసారమున చిక్కడు. భక్తి రస వశీకృతుండై హరిచరణ సేవను సదా చేయుచుండు నేను. ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమస్సంకర్షణాయ చ అని నారదుడు కీర్తించి కృష్ణ నామ వైభవమును వివరించుచు తన పూర్వజన్మ వృత్తాంతమును వివరించెను. భాగవతం ఎలా రాయాలి అది చెప్తున్నాడు, రాయమన్నాడు. రాయమని చెప్తూ ఎలా రాయాలో చెప్తున్నాడు నారదుడు. నారదుని పూర్వజన్మ వృత్తాంతము. పుణ్యకర్మలన్నీయు పుణ్యశ్లోకుడకు శ్రీహరిని కీర్తించుటకేనని నారదుడు చెప్పెను. తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, దానము మొదలగు వాని ఏకైక ప్రయోజనము పురాణ పురుషుడైన శ్రీహరి గుణకీర్తనమే అని పలికిన నారదుడు తన పూర్వజన్మ విషయమును వ్యాసునికి ఎరిగించెను. నారదుడు శాపవశాత్తు ఒక దాసి గర్భమున జన్మించవలసి వచ్చెను. నారదుని తల్లి వేదవాద రతులకు బ్రాహ్మణుల కడ దాసిగా ఉండెను. వర్ష ఋతువు అరుదించెను. యోగులైన ఆ బ్రాహ్మణులు ఒక చోట చాతుర్మాస్య వ్రతము నాచరించుచుండిరి. నారదుడు వారికి సేవ చేయుచుండెడి వాడు. అర్థమవుతుంది కదా. బాల్య క్రీడలను బాలుడైన నారదుడు మానివేశను. ఇంద్రియములను నిగ్రహించెను. మితభాషి అయి ఉండెను. బాలుని ప్రవర్తనము మెచ్చిన యోగులు అతనిని ప్రేమతో చూచుచుండిరి. ఒకసారి వారు తినగా మిగిలిన ఉచ్ఛిష్టాన్నమును బాలును కొసంగిరి. ఆ ప్రసాదమును భుజించుట చేత నారదునికి ప్రసన్నత ఏర్పడినది. పాపము తొలగినది. చిత్తము పరిశుద్ధమైనది. భగవత్ కథల యందు ఆసక్తి మెండైనది.
ఆ నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము ఎవడు అలాగే ఆచరించేస్తే వాడు నారదుడు అయిపోతాడు. అందుకు చెప్పాడు అది. ఉత్తినే ఏదో కథ చెప్తున్నట్టు కథ వింటున్నట్టు మాత్రం వినకండి. అది ఏమేం చెయ్యాలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంద్రియాలను నిగ్రహించెను, మితభాష అయి ఉండెను, యోగులు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టము భుజించెను, ఆ ప్రసాదము భుజించి ఎవడు ఆ ప్రసాదం తిన్నంత మాత్రాన ఏమైపోదు, యోగులు మిగిల్చింది. ఏముండాలి? 2 లక్షణాలు, ఇంద్రియ నిగ్రహము, మితభాషిత్వము ఉంటేనే గురువుల యొక్క ప్రసాదం పనిచేస్తుంది. అది గుర్తుంచుకోవాలి మీరు. భగవత్ కథల యందు ఆసక్తి మెండైనది. భగవత్ కథ యందు ఆసక్తి మెండేయించి బాధ్యతలు విస్మృడే మరిచన్యేతత్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్. మరిచి ఏమడుగుతున్నాడు అక్కడ? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. అది మీరు నిరంతరము ఆ మానసిక స్థితిలో ఉంటే అది ఖచ్చితంగా రియాక్షన్ ఇస్తుంది. కంప్యూటర్లో డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు చూశారో లేదో, కంప్యూటర్ చేస్తున్నప్పుడు ఒకసారి తొందరగా డౌన్లోడ్ అయిపోతుంది, ఒకసారి అవ్వదు. ఏం చేస్తాం? వెయిట్ చేయాల్సిందే. మీరు అడిగారు, రిప్లై రాలేదు, ఏం చేస్తాం? యు వెయిట్. లేదని లేచిపోయాను అనుకోండి, కంప్యూటర్ మూసేసి డౌన్లోడ్ అవ్వదు. కంప్యూటర్ మూయకూడదు, ఇంకో పనికి వెళ్ళకూడదు మీరు. యు వెయిట్ ఫర్ ద ఆన్సర్. కానీ ఆ జవాబు రానంత వరకు ఆ జవాబు గురించి వెయిట్ చేస్తూ మీరు ఇంకో పని చేయొచ్చు. కంప్యూటర్లో చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక జగత్తుకి దానికి డౌన్లోడ్ ఆన్ చేసేస్తాడు, అది దిగుతూ ఉంటుంది. ఈ లోపల వీడు ఇంకో పని చేసుకుంటాడు. ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మీరు, డబ్బు కావలసిన కంప్యూటర్లోనే చేసుకోవచ్చు మీరు. అదే ఇక్కడ చేస్తాం. అడిగేశాం, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాన్ త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుడను, నువ్వు నాకు దారి చూపించు అని అడిగి అలా ఉంచాం. ఆయన జవాబు ఇవ్వాలి. జవాబు ఇచ్చే లోపల మీ బాధ్యతలు నెరవేర్చుకోండి. జవాబు వింటున్నాను సార్, అసలు జవాబు ఇవ్వడు ఆయన. ఎందుకంటే అలాంటి వాళ్ళు పని చేయనటువంటి వృద్ధులు వాళ్ళకి పనికిరారు. చాతుర్మాస్య వ్రత సమయమున వేదవాదులుగా యోగులు నిత్యము కృష్ణ కథలను గానము చేయుచుండిరి. ఆ దివ్య కీర్తనము నారదుడు శ్రవణము చేయుచుండెను. శ్రవణ ఫలముగా శ్రీహరి యందు దృఢమైన భక్తి కలిగినది. భక్తి వలన బుద్ధి స్థిరపడినది, గుణదోషములు అంతరించినవి. చాతుర్మాస్య సమాప్తియగు సమయం ఆసన్నమయ్యను. చాతుర్మాస్యం అంటే 4 నెలలు. యోగులు నారదుకు ఉపదేశమును సంగిరి. ఆ క్షణము నుండి నాకు అర్పణ భావము ఏర్పడినది. అర్పణ భావం అంటే దాస్యభావం. అంచేత దాస్యపుత్రుడయ్యాడు. దాస్యభావానికి సమర్పణ భావము సిద్ధించినది. కర్మలు నాకు బంధములు కాకుండెను. వ్యాసుడా, రోగకారణములకు పదార్థములను భుజించుట వలన రోగములు ఎలా ఉపశమింపవో అజ్ఞానజనితమైన కర్మల వలన కర్మరూపముగు సంసారము నివృత్తి కాదు. రోగ కారణములకు అజ్ఞానజనితమైన కర్మల వల్ల, అజ్ఞానజనితము అంటే ఏంటి? మనం చేసేటటువంటి పనులు. జ్ఞానముతో చేసేటటువంటి పనులకి కృష్ణుడు పెట్టిన పేరేంటి? జ్ఞానముతో అంటే తెలిసి చేసేటటువంటి పనులకి శ్రీకృష్ణుడు పెట్టిన పేరు. భగవద్గీతలో ఇక్కడ ఏంటన్నాడు? అజ్ఞానజనితమైన కర్మలు బంధం అవుతున్నాయి అన్నాడు. జ్ఞానముతో చేసేటటువంటి పనులు బంధం కావు. జ్ఞానముతో చేసేటటువంటి పనులకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో పేరు పెట్టాడు. ఏదో చెప్తున్నావు, కరెక్టే చెప్పావు. యజ్ఞార్థ కర్మలు.
అదేగా చెప్పాను. యజ్ఞార్థ కర్మలు చేస్తే తప్పు కాదు. యజ్ఞ అంటే ఏం చెప్పాను నేను? ఎవడైతే యహ జ్ఞ తెలిసి చేస్తాడో అనే కదా చెప్పాను. అందుకని ఈ క్లాసులు పొద్దున్న సాయంత్రం రగడాయించుకోవటం. మనం మీరు తెలియలేదు అని మిమ్మల్ని ఏమంటే అది అంత ఈజీగా రాదు. ఎన్నిసార్లు తిప్పి తిప్పి చెప్తే వస్తుందో అది. అంచేత యజ్ఞార్థ కర్మ అన్నా తెలిసి చేసేటటువంటి పని అన్నా ఒకటే. ఏం తెలియాలి మీకు? ఈ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నావు. ఉద్యోగం దేనికి చేస్తున్నావు? ఉద్యోగం ఎందుకు చేస్తున్నాం మనం? మీకు తెలిసిందో చెప్పండి. తిండికి. తిండికి ఈ ఉద్యోగం ఎందుకు చేయాలి? నేను కెమిస్ట్రీ లెక్చరర్గానే ఎందుకు ఉద్యోగం చేయాలి? ఇంకోటి తెలుగు లెక్చరర్గా ఎందుకు ఉద్యోగం చేయాలి? ఇంకోటి వ్యాపారం ఎందుకు చేయాలి? ఇంకోటి క్లర్క్గా ఎందుకు ఉండాలి? ఇంకోటి ఐఏఎస్ ఆఫీసర్గా ఎందుకు ఉండాలి? ఇది తెలియటము కర్మబంధం తెలియటం. ఇది తెలియదుగా మనకి. ఏ పూర్వజన్మ పరిపాకము వల్ల ఫలానా కాలేజీలోనే నేను కెమిస్ట్రీ లెక్చరర్గా ఉండాలి. మీకు తెలుసా ఎంత కర్మబంధాలు ఉండాలో? ఒక కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం రాలేదని మీరు గందరగోళం పడతారే తప్ప, ఒక కాలేజీలో ఉద్యోగం వస్తే వాడు కనీసం ఆ కాలేజీలో ఎన్నేళ్ళు ఉంటాడు? ఓ 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాడు కదా. అంటే ఏంటి? ఓ 20 ఏళ్ల పాటు వాడి క్లాసులోకి వచ్చేటటువంటి ఆ స్టూడెంట్స్కి వీడే పాఠం చెప్పేటటువంటి యోగ్యత ఉండాలి. ఎవరికి? వాళ్ళకి. వీడి మాటలు వినే యోగ్యత వాడికి ఉండాలిగా. అంటే ఏముండాలి? లింక్ కర్మబంధం ఉండాలి వాడికి. కర్మబంధం లేదనుకో రిఫ్రెషర్ కోర్సుకి వెళ్ళిపోతాడు. అంతే కదా. ఇప్పుడు ఈ 21 రోజులు నేను అక్కడ లేను కదా, నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నా. అంటే ఏం జరిగింది అక్కడ మీకు తెలియాలి. ఏ కర్మబంధం బ్రేక్ అయిందో. అంటే ఈ 21 రోజులు నేను టీజీపీఎస్ కాలేజీలో అడుగుపెట్టే అర్హత లేదు నాకు. కర్మ విరిగింది అక్కడ. దానికి ముందు 21 రోజులు ఎక్కడ విరిగింది? విజయవాడలో విరిగింది కర్మబంధం. అది ఆలోచిస్తున్నాడు ఎవడైనా? అది తెలియటంలే. రిఫ్రెషర్ కోర్సులు చేయమంటున్నాడనే తెలిసింది తప్ప, దానివల్ల ప్రతి లెక్చరర్కి 21 రోజుల పాటు వాడి స్టూడెంట్స్తో, దాని అర్థం ఏంటి? అంటే ఫలానా కాలేజీలో మీకు లెక్చరర్ పోస్ట్ రావటానికి కారణం మీరు ఎంఎస్సీ పాస్ అవడం కాదు. ఆ కాలేజీలో ఆ సంవత్సరం నుంచి ఆ సంవత్సరం వరకు వచ్చే వాళ్ళకి కర్మబంధం ఉండాలి. మీకు కర్మబంధం పెంచుకునేటటువంటి విద్య నేర్పటం లేదు కనుక ఉద్యోగాలు రావటం లేదు ఎవడికి. ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అది, అంతే తప్ప చదువు లేకపోవటం వల్ల ఏం కాదు. మీకు ఎవరితో అయినా కర్మబంధం పెంచుకునే యోగ్యత ఉన్నదా మనకి? యోగ్యత అంటే నా ఉద్దేశం ఏంటి? తెలుసా అని. ఎలా పెంచుకోవాలో కర్మబంధం పెంచుకుంటూ ఉంటే పోస్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా పెంచుకున్నటువంటి కొందరు వ్యక్తులు నాకు తెలుసు. వాళ్ళు 60వ ఏట రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి 76 ఏళ్ళు. ఇంతవరకు ఆయనకు ఉద్యోగంలో బ్రేక్ లేదు, సర్వీస్ బ్రేక్ లేదు. ఒక్కరోజు బ్రేక్ లేదు. ఇక్కడ రిటైర్ అయ్యి ఫ్లైట్లో ఇంకో చోట జాయిన్ అయ్యాడు. ఇవాళ రిటైర్ అవుతే ఇవాళ సాయంత్రం వరకు కదా ఇక్కడ. నెక్స్ట్ డే 10 o'clockకి అక్కడ జాయిన్ అయ్యాడు ఫ్లైట్లో వెళ్ళి. 76 ఏళ్ళు. ఇప్పుడు 77 నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేదు. ఇంకేదంటే ఈ ట్రిక్ తెలుసు. కర్మబంధం మీరు పెంచుకుంటూ పోతూ ఉంటే మీకు ఉద్యోగాలకి బ్రేక్ రాదు. రిటైర్మెంట్ ఇంకా తగ్గుతూ వస్తుంది. ఎందుకు? 60 ఏళ్ళవాడు 58 నుంచి అసలు 55కే కర్మబంధం పోవాలి. అసలు ఎన్టీ రామారావు చాలా కరెక్ట్, చాలా అద్భుతమైనటువంటి యోగి. ప్రతివాడికి వాడు విశ్వామిత్రుడు కొన్ని పిచ్చి పనులు చేయలే, అంచేత విశ్వామిత్రుడు ఋషి కాకుండా పోతాడా? చాలా కరెక్ట్ డెసిషన్ అది. ఎంత ఆనందించాను అప్పుడు నేను. 2 పనులు చేశాడు అతను. 2కి నేను చాలా ఆనందించాను. ఒకటి, ఎడ్యుకేషన్ నేషనలైజ్ చేసేమన్నాడు. మీకు తెలియదు అనుకోండి అది. రెండోది, 55 ఏళ్ళు అయిపోగానే ఇంటికి పండి అన్నాడు. పోయి ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎలా ఉండేదో మరి. ఆ రుణానుబంధాలు ఇటు పీక్కోలేక. ఇప్పుడు చూసారా కోమాలో ఉంటారు మనుషులు. తెలుసా కోమా అంటే ఏంటో మీకు? ఇటు చావలేదు వాడు, ఎందుకు పనికిరాడు వాడు.
తెలియదు. అది మీకు ఆ జ్ఞానం ఉంటే తెలుస్తుంది. అది అంచేత అక్కడ ఏంటి, ఇక్కడ 55 ఏళ్ళకి రిటైర్ ఎవడు యోగో అతను ఏ గురువు చెప్పాడో అతనికి అది కరెక్టే చెప్పాడు. కానీ కోర్ట్స్ వాళ్ళకి జ్ఞానం లేదుగా, అజ్ఞానంతో చేసే కర్మలే కదా. కాదు అన్నారు. చేసుకునేవాడిని. ఇప్పుడు నేను దాని గురించి ఎవరు రైటు ఎవరు తప్పు అనేటటువంటిది నేను చేయటంలే. అలాగే ఈ జన్మభూమి కార్యక్రమాలు రేపు మాపు ఇంకో 20 ఏళ్ల తర్వాత ఎడ్యుకేషన్లో 6 నెలల పాటు ఇవి ఉంటాయి. ఇవి లేకుండా మీకు అసలు డిగ్రీ ఇవ్వబడదు గ్యారంటీగా. చచ్చినట్టు చేయాల్సి వస్తుంది లెక్చరర్లు టీచర్లు. ఎంత తొందరగా ఆ రోజు వస్తే అంత తొందరగా దేశం బాగుపడుతుంది. కానీ ఎన్ని పోజులు కొడుతున్నారు, నోటికి వచ్చిన వాగుడు వాగుతూ ఉంటారు. ప్రేమ ఏది దేశం మీద? ఆ ఆర్తి రావాలి మీకు అక్కడ. అది ఎవరి ప్రోగ్రాము అనే స్వార్థమే తప్ప అది దేశానికి ఎంత మంచిది. ఇదంతా దేని గురించి చెప్తున్నాను నేను? యజ్ఞార్థ కర్మలంటే ఇవి. యజ్ఞం చేయటం కాదు. ఈ యజ్ఞము మీకు ఒక టెక్నిక్ చెప్తుంది. మీరు చేసేటటువంటి పనుల్లో వేడిని వెలుతురుని ఎలా జొప్పించాలో ఈ యజ్ఞం చెప్తుంది మీకు. అంచేత ఈ యజ్ఞార్థ కర్మలు ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడెక్కడ జరుగుతాయో కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి. ఆ చేస్తున్నటువంటి వ్యక్తి ధైర్యంగా ఈ యజ్ఞార్థ కర్మలు చేస్తూ ఉంటే వాడిని ఎవడో ఏమీ చేయలేడు అని వాడు భయపడతాడుగా. ప్రజాభిప్రాయానికి భయపడిపోయి యజ్ఞార్థ కర్మలు వదులుతాడు, పడిపోతాడు. వదలడు, నుంచుంటాడు. కానీ యజ్ఞార్థ కర్మ ఎలా తెలుస్తుంది? నీకు తెలీదు. ఋషుల్ని అడగాల్సిందే, గురువుల్ని అడగాల్సిందే. మనకు తెలియదు యజ్ఞార్థ కర్మ ఏంటో. అది తెలిస్తే ఇక్కడ ఉన్నాం. ఎక్కడుంటాం? హిమాలయాల్లో ఉంటాం. ఇది అచ్యుత స్థితిలో ఉంటాం. అచ్యుత స్థితిలో ఉన్నవాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. అదేంటి నందనవనంలో ఉంటారు వాళ్ళు కిందకి దిగి రారు. వాళ్ళ ఏజెంట్స్ కింద దిగి వస్తారు. ఎల్ఐసి ఏజెంట్స్ లాగా వాళ్ళు క్యాన్వాసింగ్ చేస్తూనే ఉంటారు పాపం వాళ్ళు. తమాషా ఏంటంటే మీకు గురువులు చాలా దూరంగా ఉంటారని మీ అపోహ. దూరంగా ఉండేవాడు అసలు గురువే కాడు, పక్కనే ఉంటాడు వాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు రుణానుబంధం పెంచేసుకుందామా అని. అంతేగా సూత్రం అదే కదా. కానీ మనం గురువులకి చిక్కం. మీకు తెలియటంలే అసలు. అది మనం గొప్పవాళ్ళం గురువులకి. వాళ్ళు సర్వసమర్థులు, సర్వజ్ఞులు, సర్వవ్యాపులు అయినటువంటి గురువుల్ని తికమక పెట్టేస్తున్నాం. ఎప్పుడు ఏం చేస్తామో తెలీదు. చివరికి దండం పెట్టేసి యథేచ్ఛసి తథా కురు అంటేనే తప్ప అర్జునుడు లాంటి వాడితో మన సంగతి వదిలే. అసలు ప్రశ్నే లేదు. మనం మన ఇష్టం వచ్చిందే చేస్తాం తప్ప గురువులు ఇష్టం వచ్చింది ఎలాగూ చెయ్యం. అర్జునుడి మీద కూడా డౌటే కృష్ణుడికి, చేస్తాడో చేయడో అని. 18 అధ్యాయాలు చెప్పేశాక నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాక మళ్ళా ఒక మాట అంటాడు, భక్తోసిమే ప్రేయసిమే, నువ్వు చాలా ఇష్టమైన వాడివి బాబు, ఇది చెయ్యి. ఏమో నీ ఇష్టం వచ్చింది చెయ్యి అన్నాడు అనుకో. నువ్వే చెప్పావుగా నీ ఇష్టం వచ్చింది చెయ్యని. వచ్చిన గొడవ ఏంటంటే మళ్ళా గురువు నెత్తి మీద పడేస్తాడు. అంచేత సమర్పణ భావం సిద్ధించింది. కర్మలు నాకు బంధములు కాకుండా ఉండెను. అంటే యజ్ఞార్థ కర్మ చేయటము అర్థమైంది నారదుడికి. వ్యాసుడా, రోగ కారణములకు పదార్థములను భుజించుట వలన రోగములు ఎలా ఉపశమింపవు? అజ్ఞాన జనితమైన కర్మల వలన కర్మరూపముగు సంసారము నివృత్తి కాదు. రోగ కారణములకు ఆ పదార్థములనే వేరే పదార్థములతో కలిసి సేవించుచున్నప్పుడు అవి హాని చేయవు సరికదా, మేలును చేకూర్చును. అలాగే రోగ కారణములకు పదార్థములు. చిన్న ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంటుంది. సోడియం అని ఒక పదార్థం ఉంది. అది గాల్లో పెట్టామనుకో మండుతుంది, నాలిక మీద పెట్టామనుకో నాలిక మండిపోతుంది. క్లోరిన్, అది విషపూరితమైనటువంటి వాయువు. ఇవి రెండు ఎలాంటివి? రెండు విషాలే, కానీ ఇవి రెండు కలుస్తాయి. అప్పుడు దాన్ని సోడియం క్లోరైడ్ అంటాం. అది లేకుండా మీరు భోజనం చేయలేరు. తెలుసా అదేంటో? సైన్స్ చదివిన వాళ్ళ సంగతి చెప్పద్దు మిగతా వాళ్ళు. ఇవి రెండు విషాలే. సోడియము విషమే, క్లోరిన్ విషమే, కానీ ఇవి రెండు కలిస్తే రుచి. అది ఇక్కడ చెప్తున్నాడు.
రోగ కారణములకు ఆ పదార్థములను వేరే పదార్థములతో కలిపి సేవించినప్పుడు అవి హాని చేయవు సరికదా, మేలును చేకూర్చును. ఉప్పు లేకుండా ఉంటే అసలు మీకు శక్తి ఉండదు చాలా చోట్ల. అందులో ఉప్పు తినటం వల్ల అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక సంపద పెరుగుతుంది, కృతజ్ఞత. కృతజ్ఞత. జ్ఞా అంటే ఏం చెప్పాను? జ్ఞా అంటే ఇందాక అర్థం ఏం చెప్పాను? తెలియటము. కృత అంటే చేసింది. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? చేసింది తెలియటం. అంటే ఇంకోటి ఎవడని నీకు సహాయం చేస్తే ఆ సహాయం నీకు తెలిస్తే కృతజ్ఞత. నువ్వు చేయక చస్తావా అన్నావు అనుకో, తల్లిని తండ్రిని ఇదేగా ప్రశ్న వేస్తాం, నువ్వు ఎవడి కోసం చేస్తావు నాకు అని. అప్పుడు అదేమున్నట్టు మనకి? కృతజ్ఞత ఉన్నట్టు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టే హక్కు లేదు. ఇంచేత తెలిసి చేయటమే కదా పని చేయటం అంటే. అంచేత ముందు ఎదుటవాడు పనులు ఎలా చేస్తున్నాడో నీకు తెలిసి నీకు ఎంత చేశాడో తెలిస్తే దానికి నువ్వు బదులుగా ఏమీ ఇవ్వలేవు. ఈ ముగ్గురికి, తల్లికి తండ్రికి గురువుకి మీరు తిరిగి ఏమీ ఇవ్వలేరు. పసిగుడ్డుగా ఉన్నప్పుడు చెత్త కుప్పలో మన్ని విసిరేసి ఉంటే మీరు ఏమై ఉండేవారు? దానికి బదులుగా మీరు ఏమి ఇవ్వగలరు వాళ్ళకి? ఓల్డేజ్ హోమ్ కట్టించగలరేమో. అది మన ఘనకార్యం. ఇప్పుడు గంగలో దిగిపోతుంది మొత్తం మానవీయ జాతి చరిత్ర. ఇవి చెప్పాలి తిరిగి 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 మనం చెప్పాలి మనుషులకి. ఇది చాలా అవసరము. అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తికి అక్షరాలు కలిపి చదువుకునేటటువంటి విద్య నేర్పాడు గురువు. 10 రూపాయల గంటకి ఇచ్చావు, నెలకి 800 ఇచ్చావు, 600 ఇచ్చావు, నువ్వు ఎంత ఇస్తే ఏం లాభం? అది ఇంచేత నీకు జీవితాంతము ఏ పుస్తకం చదివినా నీకు అద్భుతమైనటువంటి జ్ఞానము రాగలిగేటటువంటి విద్య నేర్పాడు ఆ గురువు. దానికి నువ్వేం ఇవ్వగలవు? నువ్వేం ఇవ్వలేవు వాడికి, కృతజ్ఞత తప్ప. అంచేత ఏంటి? ఎప్పుడు కనిపించినా వాడు నీ దగ్గర ఉన్నదంతా వాడికి ఇచ్చాడు. నీ దగ్గర ఉన్నదంతా వాడి వల్లే. వాడు నీకు చదువు చెప్పటం వల్లే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. అంచేత నువ్వు ఎంత ఇవ్వాలి వాడికి? నీ దగ్గర ఉన్నదంతా వాడిదే. వాడు నీకు చెప్పాడు కనుక వాడు చేసిన పని వల్ల అది కృతజ్ఞత అంటే. అర్థమవుతుందా? అంచేత ఈ ముగ్గురికి మీరు ఏమీ ఇవ్వలేరు. తల్లికి, తండ్రికి, గురువుకి కృతజ్ఞత ఇవ్వగలరు అంతే. అంటే ఏమి ఇవ్వాలి? యాక్చువల్గా ఉన్నదంతా ఇచ్చేయాలి. ఏమంటాం మనం? వీడు పోతే ఆ ఉన్న ఇల్లు 3 భాగాలు 4 భాగాలు చేసుకోగలము. ఇదేగా ఈనాడు ఆలోచనలన్నీ. ప్లస్ వీడిని ఎక్కడ ఉంచాలి? కానీ నాకు ఆనందం ఏంటంటే కనీసం వీడిని ఓల్డేజ్ హోమ్లో ఉంచుదాం అనే ఆలోచన వచ్చింది, వదిలేద్దాం అనుకుండా. బెటర్, చాలా కృతజ్ఞత ఉంది. సరే చూద్దాం. మహర్షి అలాగే కర్మలు బంధహేతువులు అవుతున్నవి. ఆ కర్మలనే ఈశ్వరార్పణ బుద్ధితో చేసినచో అవి బుద్ధిని శుద్ధి చేసి ముక్తికి సాధకమలుగుతున్నవి. కర్మలు మానకూడదు. కర్మల్ని దేంతో కలపాలి? ఈశ్వరార్పణ బుద్ధితో కలపాలి. దాంతో కలిపామనుకో అన్ని పనులు ఓకే. భగవంతుడి యొక్క చింతతో మీరు ఏ పని చేసినా కలిపేయచ్చు. మహర్షి ఈ విధముగా శ్రీకృష్ణుని నేను సేవించుచుంటిని. పరమాత్మ కరుణించిన వాడే నాకు జ్ఞానమును ఐశ్వర్యమును ప్రసాదించెను అని నారదుడు పలికెను. జ్ఞానమును ఐశ్వర్యము, దానికోసమైనా భగవంతుని ప్రార్థన చేయొచ్చు. జ్ఞానమును ఐశ్వర్యమును ప్రసాదించెను అని నారదుడు పలికెను. వ్యాసుని కోరికను అనుసరించి తన శేష జీవితము విశేషమును కూడా వివరించెను. సరే, జ్ఞానము ఐశ్వర్యము వచ్చింది, తర్వాత ఏమైంది అని అడిగితే చెప్తున్నాడు. నారదుని తల్లి ఒకనాడు ఆవును పాలు పితుకుటకై వెడలెను. ఆమెను త్రోవలో సర్పము కాటివేయగా ఆమె మరణించెను. అద్దానిని కూడా నారదుడు ప్రసాదముగానే స్వీకరించెను. నేచర్ ఈజ్. ఆమె మరణాంతరము నారదుడు ఉత్తర దిక్కుగా వెడలెను. ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానించుచుండెను. ఆ సమయమున శ్రీ మహావిష్ణువు నారదుని హృదయమున దర్శనమొసంగెను. శ్రీహరి హృదయమున దివ్య దర్శనమును చూపగానే స్పందించిన నారదునికి రోమాంచమాయను.
నేత్రములు ఆనంద భాషములతో నిండిపోయెను. ఈలోగా నారాయణుడు అంతర్హితమాయెను. నారదుడు దుఃఖింపసాగెను. భగవద్దర్శనాభిలాషి అయి విలపించసాగెను. అంతటా నారాయణుని ఆ శరీరవాణి ఇలా పలికెను, వత్స, ఈ జన్మమున నీవు నన్ను దర్శింపలేవు. వాసనలతో కూడి ఉన్న ఇప్పుడు ఈ దర్శనము అది ఈ జన్మలో జరుగుతుందా ఇంకో జన్మలో జరుగుతుందా అనేది అస్ట్రాలజీ తెలిస్తే చాలా సులభంగా తెలుస్తుంది మీకు. అంటే ఈ జన్మలో దర్శింపలేను అంటే మరి వాడు ఏం చేయాలి? ఇప్పుడున్నటువంటి జ్ఞానముతో నువ్వు దర్శించలేవు అని అర్థం, అంతేగా? అంచేత నీకేం తెలుస్తుంది? ఇప్పుడున్నటువంటి జ్ఞానము ఈ జన్మ చివరి వరకు వెళ్తే ఎంతవరకు పెంచుకోగలవో తెలుస్తుంది. అస్ట్రాలజీతో ఇప్పుడు కాదు మీకు తెలిసేది. ఈ జన్మలో నువ్వు దర్శించలేవు అంటే అర్థం ఏంటి? ఇలాగే నువ్వు జ్ఞానోపార్జన చేసుకుంటూ పోతూ ఉంటే ఈ లైఫ్ నీకు సరిపోదు అని. అది ఎప్పుడైతే తెలుస్తుందో నువ్వేం చేయాలి? స్పీడప్ చేసుకోవాలి. నేను ఉదాహరణ చెప్పాను కదా, చెట్టు మీద ఆకులు ఉన్నంత వస్తే వాడు డ్యాన్స్ చేయటం మొదలెట్టాడు. వాడికి తక్షణం అయిపోయింది. 4 జన్మలు ఉంటుంది అన్నవాడికి అసలు అవలే, అసలు అవదు కూడా వాడికి. ఎందుకు అవదు? లేచిపోయి పారేశాడు వాడు. హీ స్టాప్డ్ వర్కింగ్. అంచేత అస్ట్రాలజీ మీరు చాలా బాగా నేర్చుకోండి. వత్స, ఈ జన్మమున నీవు నన్ను దర్శింపలేవు. వాసనలతో కూడి ఉన్న చిత్తము నన్ను దర్శింపలేదు. వాసనలతో కూడి ఉన్న చిత్తము నన్ను దర్శింపలేదు. బంగారాన్ని పంచాలి. ఎవరికి పంచాలి అని కూర్చున్నాడు అర్జునుడు. ఆ బంగారం ముద్ద వాడిని వదలలేదు. కర్ణుడు వచ్చాడు. ఎంతసేపు పట్టింది? అసలు ఆ ముద్దను చూడకూడా లేదు ఆయన. అంచేత తక్షణమే నేర్చేసుకోవచ్చు కూడా వాసనను వదిలేయగలిగితే మీరు. నాపై నీకు భక్తి కలుగుటకు విస్తరించుటకు నేను నీకు ఒకమారు నా దర్శనము సంగీతిని అలా రుచి చూపించాడనమాట. ఎలా ఉంటుందో ఆ స్థితి. నీవు మహాత్ములకు చేసిన సేవల వలన నీ బుద్ధి స్థిరపడినది. భక్తిని చేయుచు నింద్యమగు ఈ దేహమును త్యజించి నీవు నాకు దాసుడవయ్యదువు అని అనెను. తదనంతరము నారదుడు సిగ్గు విడిచి హరికీర్తనం ఏంటో రాస్తారు వీళ్ళు. తదనంతరము నారదుడు సిగ్గు విడిచి, సిగ్గు విడితే ఏంటో మనం ఆలోచిద్దాం. తర్వాత మనం సిగ్గుపడుతున్నామో లేదో చూద్దాం. సిగ్గు విడిచి హరినామ సంకీర్తనము చేసెను. భగవత్ కథలను స్మరించెను. సంతుష్ట చిత్తుడు ఆయను. అహంకార మమకారములను విడిచెను. నిర్మత్సరుడయ్యను. దేహము త్యజించెను. పాంచభౌతికము శరీరము పతనమాయను. ఈ విధముగా నారదుడు విష్ణు పార్షుడయ్యను. ఆ మౌన స్థితిలో ఉంది. నాటుకోండి. ఈ నాటుకోవటం అనేది మీరు కరెక్ట్గా నాటుకున్నా కూడా అనేక రుణానుబంధాలను పెంచుతుంది. గురువులతో పెంచుతుంది ఈ నాటుకోవడం. ఏంటంటే ఈ నాటుకునేటటువంటి విద్య గురువులది మాత్రమే. గురువులు తప్ప ఇంకోళ్ళు ఇలా ఆలోచించరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి.